నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏమంటే చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏమంటే చూపిస్తున్నారు మాకు? ఈరోజు ఒక పచ్చడి చూపిస్తున్నాను, రోటి పచ్చడి. రోటి పచ్చడి, సొరకాయ పెసర పచ్చడి అండి. సొరకాయ పెసర పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? సొరకాయ పెసర పచ్చడి కావాల్సిన పదార్థాలు: సొరకాయ 200 గ్రాములు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, పెసరపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. పెసరపప్పుని ఒక గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలండి. సో నానబెట్టిన పెసరపప్పుతో మనం ఇక్కడ పచ్చడి చేస్తాం. సో ఇది ముందు మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ అండి. సో దీంతో పోపా కొంచెం ముందుగా ఆ సొరకాయ ముక్కలు కొద్దిగా వేయిస్తున్నాను. సో దానికి కొంచెం సపోర్టివ్గా కొద్దిగా జీలకర్ర. చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా, అంటే మామూలుగా ఈ వాటర్ వెజిటబుల్స్ పచ్చడి. అదే అందాం అనుకున్నా. అంటే మీరు తీసుకున్న కాంబినేషన్ కూడా సొరకాయ చప్పగా ఉంటుంది, పెసరపప్పు అలాగే చప్పగా ఉంటాయి. సో ఆ కాంబినేషన్ లో బాగుంటుందండి. దీంట్లో పెసర ఫ్లేవర్ కొంచెం మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు బాగానే వేశారు. ఉండాలి, ఆ మాత్రం ఉండాలండి. మన రోటి పచ్చడి చేసుకునేటప్పుడు అండి ఇలాగే వేయించి తర్వాత రోట్లో వేసి దంపుకుంటారు, అంతే కదా? అంతేనండి. సో అక్కడే అంత అంటే ఆ రోడ్లో అదే ఆ కర్రది తర్వాత రాయి ఇది ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్ మనకి దాంట్లో కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ రుచి వేరేగా ఉంటుంది. నేచర్ కదా, అందుకనే రుచికరంగా ఉంటుంది. ఎస్. సో దీంట్లో తొక్క తీసి గింజలు కూడా రాకుండా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. కొద్దిమంది కొన్ని పచ్చళ్ళు ఏంటంటే పెసరపప్పును కూడా కొద్దిగా డ్రైగా వేయించేస్తారు, దూరగా కొంచెం రంగు మారుతుంది, రైట్గా మన గోధుమ రంగులోకి మారుతుంది. సో అలాంటిది కూడా అలా కూడా చేసుకొని పచ్చళ్ళలో వాడుతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఏంటంటే కొంచెం నానబెట్టిన పెసరపప్పుతో తీసుకుంటాను. ఇది కొంచెం రుచి మనకు వేరేగా ఉంటుంది, తేడా వస్తుందండి. ఎస్. ఓకే, ఇది సరిపోతుందండి. స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాలి. మనం చల్లారినప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని పెసరపప్పు, చింతపండు ఇవన్నీ వేసేసి మిక్సీ పడదాం. 2 నిమిషాలు ఆగుదాం. ఎస్ అండి. ఓకే అండి, ఇది కాస్త చల్లారిపోయింది. ఓకే, దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. పప్పు కూడా ఇప్పుడే వేసేస్తామండి. దీంతో పాటు పప్పు కూడా వేసేస్తాం. దీంట్లో పులుపు కొద్దిగా చింతపండు కంపల్సరీ అది ఉండాల్సిందే. సో ఇక్కడ చింతపండు వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకు మామిడికాయ సీజన్. అవును. సో పులుపుకి కొంచెం మామిడికాయ వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. సీజనల్గా దొరికే వాటిని ఎప్పుడు వాడుతూ ఉండాలి, అది ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం. అవును. సరిపడా ఉప్పు. ఓకే, సో ఇది మరి ఫైన్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా లైట్గా. ఆ రోటి ఫీలింగ్ రావాలనే కదా కచ్చా పచ్చాగా చేసుకోవడం. ఎస్ అండి. ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకుంటాం. పచ్చడి ఒక ఎత్తు, దానిపైన పోపు మరో ఎత్తండి. ఎస్. ముందుగా ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పప్పుల పోపు వేసుకుంటున్నాం. మనకి ఎన్ని వెరైటీస్ కదా, మనం మళ్ళీ దోశలో ఇడ్లీలో చేసుకునే పచ్చళ్ళు వేరేగా ఉంటాయి. ఈ మళ్ళీ అన్నంలో చేసుకునే, చపాతీలో చేసుకునే రోటి పచ్చళ్ళు వేరు. ఎస్, అది అదే ఇది ఇదే. దేని రుచి దాని వెరైటీస్. మనకి అసలు ఎంత లక్కీ మనం. దీంట్లో కరివేపాకు, ఇంగువ కాస్త పడాల్సిందే, కొంచెం ఇంగువ. సో ఇప్పుడు పోపు వాసన.
చుట్టుపక్కల వాళ్ళకంతా తెలిసిపోతుంది ఏదో చేస్తూ ఉన్నారు, పచ్చడి ఏదో చేస్తూ ఉన్నారు. ఓకే, సో పప్పు కూడా కొంచెం దూరగా అయితేనే మనకు అది కమ్మగా తగులుతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి దీంట్లోనే పచ్చడి వేసేసాం. ఓ ఓకే, ఇది ఇంకా బెస్ట్, అసలు అన్నీ కలిసిపోతాయి. ఓకే, సో పచ్చడి రెడీ అయిపోయింది. సొరకాయ పెసర పచ్చడి రెడీ. సొరకాయ పెసర పచ్చడి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అయితే ఇప్పుడు తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. సొరకాయ పెసర పచ్చడి తయారీ విధానం. ముందుగా పెసరపప్పును నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ జార్లో వేయించిన సొరకాయ ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సొరకాయ పెసర పచ్చడి రెడీ. సొరకాయ పెసర పచ్చడి టేస్టింగ్ టైం. కారం, ఉప్పు అన్ని సరిపా? ఎస్, ఇందాక మనం అనుకున్నట్టు ఆ పప్పులు, పోపులో పప్పు మధ్య మధ్యలో తగులుతూ కొంచెం కరకరలాడుతూ బాగుంది. కొంచెం ఆ పులుపు అనేది కూడా సరిపోయింది. మనం ఇందాక అన్నట్టుగా కావాల్సి ఇప్పుడు సీజనల్గా దొరికే మామిడికాయ పులుపు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ మీరు అన్నట్టు కమ్మగా, ఎస్, కొంచెం కారం ఉండి బాగుంది, డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ. చాలా డిఫరెంట్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్లో చెమటకాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చెమటకాయలు తగ్గడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా ట్రై చేయండి. కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో కాస్త కాటన్ డిప్ చేసుకొని చెమటకాయలు ఉన్న ప్రాంతంలో మృదువుగా అద్దుతూ ఉన్నట్లయితే చాలా వరకు చెమటకాయలు తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ మన గెస్ట్ సిద్ధంగా ఉన్నారు. పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. హాయ్, మీ పేరండి? దీప్తి. దీప్తి గారు ఏం చేస్తుంటారు? ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, ఎంఎన్సీలో వర్క్ చేస్తాను. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాస్ నుంచి వచ్చాను. ఇక్కడే అనమాట. Hi. ఓకే, సో ఇవాళ మాకు ఏ వంట చేస్తున్నారు? మా మదర్ ఫేవరెట్ డిష్ అండి, నువ్వుల పచ్చి పులుసు. నువ్వులతో పచ్చి పులుసు. సమ్మర్ స్పెషల్ అనమాట. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, అవును. సో చాలా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది అనమాట. ఓకే, సో కూల్ గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వెరీ నైస్. నువ్వుల పచ్చి పులుసు మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నువ్వుల పచ్చి పులుసుకు కావాల్సిన పదార్థాలు: నువ్వుల పొడి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో మనకు వచ్చేసి ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. పుదీనా అండ్ కొత్తిమీర అండ్ మిర్చి. ఓకే, సో పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి మనం పేస్ట్ చేసుకోవాలి. మిర్చి, కొత్తిమీర, పుదీనా 2 కలిపి మిక్సీ పట్టాలి. పేస్ట్ చేసేసి అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకో, ఉప్పు, సరిపోయిందా? ఓకే, ఫస్ట్ వచ్చేసి ఆయిల్, మనకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు మనకు ఇది అయిపోయింది కదా, పోపు అయిపోయింది. సో మనం ఈ బౌల్ తీసుకుందాము. చింతపండు గుజ్జు ఇందులో వేసేస్తాము. నీళ్ళు కొంచెం యాడ్ చేస్తాము. చూడండి ఎంతో, ఇంకొంచెం చాలా చాలా చాలా. ఓకే,
సో ఇందులో మనం వచ్చేసి నువ్వుల పొడి అది. నువ్వుల పొడి. సో నువ్వుల నువ్వుపప్పును వేయించి పొడి చేసామా? అవును, ఫ్రై చేసాం ఫస్ట్, రోస్ట్ చేసేసి పౌడర్ చేసేసాం. ఓకే. సో అమ్మగారు దేవుడు అండి మమ్మీ హైదరాబాద్. ఇక్కడేనా? సో ఏదైనా ఊరు స్పెషల్ ఏమో, ఇది ఎక్కడైనా నేర్చుకున్నారేమో అని. మదర్ వాళ్ళ మదర్ నేర్పించారంటే, అమ్మమ్మ వాళ్ళు నేర్పించారు. సో అలా స్పెషల్. వాళ్ళదేదో ఊరు అయి ఉంటుంది డెఫినెట్ గా. అంటే నాకు తెలిసేది హైదరాబాద్ అన్నారు. మేబీ. ఓకే. నువ్వుల పొడి వేసేసాం కదా, ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం ఇక్కడ. ఇందాక చేసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. సో కొంచెం మరి ఎక్కువైపోతే స్పైస్ అయిపోద్ది, కొంచెం లైట్గా. అంతేనా? ఎక్కువ అయితే మళ్ళీ స్పైసీ అవుతుంది అందుకని. సో ఇప్పుడు వేసేసాం కదా, మనము సాల్ట్ వేసుకుందాం. ఉప్పు కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అవును, లైట్గా వేసుకుందాం. ఓకే. సో దీన్ని ఇంకా ఉడకబెట్టక్కర్లేదా? లేదు, పచ్చి పులుసు అన్నాం కాబట్టి సో పచ్చిగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఓకే, కరెక్టే. సో ఫైనల్ గా ఆనియన్ వేసేసుకోవాలి. సో ఉల్లిపాయలు వేస్తేనే ఫైనల్ టేస్ట్ అన్నమాట. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయాయి ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు పోపు, ఫైనల్ గా పోపు వేసేసాం. సో మీరు వర్క్ చేస్తూ వంట అంతా మేనేజ్ చేస్తారండి? మమ్మీ కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను, కంప్లీట్ గా కాదు. ఓకే, అమ్మకి హెల్ప్ చేస్తారండి, అలా నేర్చుకున్నారా? మమ్మీ చాలా బాగా కుక్ చేస్తారనమాట. అందరు అమ్మలు అంతే తెలుసా, వాళ్ళ చేతిలోనే మ్యాజిక్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు కూడా మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదండి, చాలా సింపుల్ అండి. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. అయిపోయినట్టేనా? ప్రిపేర్ అయిపోయింది. నువ్వుల పచ్చి పులుసు రెడీయా? యా, ఓకే. బౌల్లోకి వేసుకున్నా? యా, షూర్. నువ్వుల పచ్చి పులుసు. థ్యాంక్ యూ, వెల్కమ్. చాలా చాలా సింపుల్ గా చేసి చూపించేశారు నువ్వుల పచ్చి పులుసు. మరి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అయితే ముందుగా తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. నువ్వుల పచ్చి పులుసు తయారీ విధానం: ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పోపు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నువ్వుల పచ్చి పులుసు రెడీ. టేస్టింగ్ టైం. సో రాజు గారు నువ్వుల పచ్చి పులుసు చేశారు, దీప్తి గారు. ఓకే. వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారా? ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలా మంది సమ్మర్ స్పెషల్ ఇలా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుని తింటే ఇంకేం అక్కడ సైడ్ లేదని నంచుకోవడం అనుకుంటే చాలు. ఓకే, నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నానండి. నువ్వుల పచ్చి పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అవును, చాలా ఈజీగానే చూపించారు కూడా ఆవిడ. పోపుకు తప్ప అసలు స్టవ్ ఇంకా అక్కర్లేదు అసలు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. బాగా వచ్చిందండి, బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉప్పు కారాలు అన్ని సరిగ్గా చేశారు. వెరీ నైస్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలు ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా క్యాన్సర్తో పోరాడే గుణం వీటికుంది. అలాగే ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వేసవి తాపం నుంచి చలువ చేస్తుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. సో దీప్తి గారు, మరో వంట ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చీజ్ పొటాటో నగెట్స్. చీజ్ పొటాటో నగెట్స్. యమ్మీ యమ్మీ. మై ఫేవరెట్ వన్. ఫేవరెటా? అందరికీ ఫేవరెట్ అది యాక్చువల్లీ. ఓకే, విన్నారు కదా, చీజ్ పొటాటో నగెట్స్. కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. చీజ్ పొటాటో నగెట్స్ కి కావాల్సిన పదార్థాలు: చీజ్ 100 గ్రాములు, ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు 2, కార్న్ ఫ్లోర్
పావు కప్పు, బ్రెడ్ పౌడర్ తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, బ్రెడ్ స్లైసులు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. యా, ఫస్ట్ ఆలు మ్యాష్ చేసేసి తీసుకొచ్చాను అనమాట. బంగాళదుంపని ఉడకబెట్టి మెదిపి తెచ్చారు. ఓకే, సో ఫస్ట్ బౌల్లో వేసేసుకుందాము. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది యూట్యూబ్లో చూసాను. ఓకే, సో నాకు ఫేవరెట్. మా ప్రోగ్రామ్ కూడా మీరు చూసి నేర్చుకున్నారు ఏమన్నా? షూర్, చాలా నేర్చుకున్నానండి. ఏం నేర్చుకున్నారు? తెలుగు రుచి నుంచి మమ్మీ డైలీ చూస్తూ ఉంటది, మిస్ ఉంటారు, మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక్కడికి రావాలన్న ఆలోచన కూడా ఆవిడది అయ్యి మమ్మీదే, అంతేనా? అనుకున్నా. ఆవిడకి థ్యాంక్స్ చెప్పండి. యా షూర్ షూర్, మీకు కూడా థ్యాంక్స్ అండి. ఓకే, వెల్కమ్. నెక్స్ట్ ఏం వేయాలండి? మనం వచ్చేసి ఇప్పుడు మిర్చి వేసుకుందాము. డీప్ ఫ్రై కదా, ఆయిల్ వేడి పెట్టుకున్నా ఫస్ట్. అవును, టైం పడుతుంది కదా. అవును. సో ఇది కాశ్మీరీ మిర్చి అన్నమాట. కలర్ బాగా వస్తుంది, కారం తక్కువ ఉంటుంది, చూడడానికి బాగుంటుంది లుక్. ఆయన ఇది మనం మేకప్ వేసుకున్నట్టే, ఫుడ్ కి మేకప్ లాంటిది. అంతే, అలా కనిపిస్తే కదా అందరు చూసేది తినేది. కొంచెం లైట్గా, మళ్ళీ ఎక్కువైపోతుంది. పసుపు. ఇది వచ్చేసి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, అండ్ ఫైనల్గా సాల్ట్, ఉప్పు. బ్రెడ్ పౌడర్ అనమాట. సో బ్రెడ్ మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసామన్నమాట. సో ఇది కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ చీజ్ తురిమి వేస్తారా? తురుముతా. ఇది మెయిన్ చీజ్ తోటే మనకు టేస్ట్ ఇది బాగుంటుంది అన్నమాట. అవునవును. సో చీజ్ లో కూడా ఉప్పు ఉంటే చూసుకోవాలి కదా, ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకోవాలి, ఇందులో ఉంటుంది వేసుకోవాలి. అవును. సో మీకు ఎలాంటి ఫుడ్ చేయడం ఇష్టం? స్నాక్స్ అంటే ఎక్కువ ఇష్టం. నాన్ వెజ్ ఇష్టం ఎక్కువ. ఓకే. అండ్ ఈ స్నాక్స్ ఏమో? స్నాక్స్ అండ్ నాన్ వెజ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఫాస్ట్ ఫుడ్ చాలా, కానీ ఫుడ్ మంచిది కాదు కదా. నేను అదే చెప్దాం అనుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎంత బాగుంటుందో అంతే ఫాస్ట్గా మనం హెల్త్ కూడా పాడు చేసుకుంటాం. ఓకే, చీజ్ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అంతేనా? మిక్స్ చేసేసుకోవాలి. చేయండి. సో ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మమ్మీ అండ్ డాడీ. అమ్మగారు, నాన్నగారు, మీరు. సో డాడీ వచ్చేసి మిలిటరీ అనమాట, నేవీలో రిటైర్డ్ డాడీ. మమ్మీ హోమ్ మేకర్. ఓకే. సో మీ నాన్నగారు కూడా ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? లేదు లేదా? మీ ఇద్దరే? ఓకే. సో మీరు కూడా తిరిగారా మీ నాన్నగారితో అన్ని చోట్ల? మమ్మీ నేను ఎక్కువ తిరుగుతాను, డాడీ ఆల్రెడీ అన్నీ చూసేసారనమాట. సో నావి కదా, ఇంకా అక్కడ ఇక్కడ జాబ్లో అక్కడ తిరగడం డాడీ దిగేశారనమాట. మమ్మీతో ఎక్కువ టూర్స్. ఎక్కడెక్కడ తిరుగుతుంటారు? వచ్చేసి పూరి జగన్నాథ్ వెళ్ళాము, బెంగళూరు, పూణే, అవన్నీ చూసామన్నమాట. వెరీ నైస్. ఓన్లీ సౌత్. ఓకే. సో ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు నగ్గెట్స్లా చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ అయిపోయింది అనమాట. సో సైడ్లో సైడ్ అంటే చిన్న చిన్న నగ్గెట్స్ చేయరా? కొద్దిసేపు ఒక 10 minutes అలా పెట్టారనమాట సైడ్కి. అవునా? వెయిట్ చేద్దాం. ఓకే, అది అలా నానుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి ఒక్కోసారి వెక్కిళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా వెక్కిళ్ళు తగ్గకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. కొద్దిగా పంచదార తీసుకొని నోట్లో వేసుకొని నెమ్మదిగా రసం మింగుతూ ఉన్నట్లయితే చాలా వరకు వెక్కిళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదండి. ఓకే దీప్తి, సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ మిక్చర్ ఉంది కదా, ఇది తీసేసుకుందాము. ఇలా రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అక్కడ పెట్టుకోండి. ఓకే, సో ఇలా రోల్ చేసుకుంటే మనకు ఈవెన్గా వస్తాయి అన్నమాట. తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. సో నైఫ్, ఇగో నైఫ్.
ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. కొంచెం షేప్ వచ్చేలా కొంచెం ఇలా. ఓకే. సో కుకింగ్ కాకుండా ఇంకేంటి మీ హాబీస్? విండో షాపింగ్. విండో షాపింగ్, నాట్ రియల్ షాపింగ్. సమ్ టైమ్స్ అది. ఓకే. సో ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా కాబట్టి నేనే ఆన్లైన్లో చేస్తానన్నమాట. సో విండో షాపింగ్. ఓకే. బయట కూడా తినడానికి అది వెళ్తూ ఉంటారా? ఈటింగ్ అవుట్ వీకెండ్ చాలా. వీకెండ్లో ఎక్కువ. నాకు తెలిసి చాలా మంది లాక్డౌన్ టైంలోనే వంటలు అవి ఎక్కువ నేర్చుకున్నారు కదా? అప్పుడే స్టార్ట్ చేసాం. మీది అంతేనా? ముందర నుంచి అయినా స్టార్ట్. ముందర నుంచి వచ్చి. సో స్నాక్స్ నాన్ వెజ్ ఎక్కువ చేస్తారు మీరు? నాన్ వెజ్ ఎక్కువ, స్నాక్స్. మీ స్పెషాలిటీ ఏంటో? బిర్యానీ బాగా వస్తుంది. బిర్యానీ, చికెన్ బిర్యానీ. నైస్. ఓకే, ఇలా పెట్టేసుకున్నాక సో ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందాము. వాటర్ కావాలా? వాటర్. మిరియాల పొడి కొంచెం వేసుకుందాం, మరీ స్పైసీ అయిపోద్ది. కొంచెం లైట్ వాటర్ వేసి. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి పల్చగా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లిక్విడ్ వచ్చేసి ఇందులో డిప్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. సో ఇది వచ్చేసి మనము బ్రెడ్ నార్మల్గా టోస్ట్ కూడా అలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే రెడీమేడ్గా మనకి అవుట్ సైడ్ దొరుకుతుంది కదా బ్రెడ్ పౌడర్. బ్రెడ్ పౌడర్. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో డిప్ చేద్దాము. డిప్ చేయాలా? ఒక్కొక్కటిగా తీసుకోండి. లేదు పక్కకు పెట్టేసుకుందాం. సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేద్దాము. చేసి ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ వేసేసుకుందాం కొంచెం. ఓకే, వేసుకుంటే ఈజీగా. సో ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి అప్పచ్చులు అవి చేసి పెడుతుంటారా మీరు? అవుటింగ్ ఎక్కువ వెళ్తాం ఫ్రెండ్స్తో. ఇంట్లో చేసే పనే లేదు, బయటకు వెళ్ళిపోవడం. ఆ ఎంజాయ్ వేరే ఉంటుంది. ఫ్రెండ్స్ అంటేనే అవుట్ సైడ్ ఎంజాయ్ చేయడం. ఇప్పుడు వేసేద్దు ఉన్నామండి, పక్క నుంచి ఒక్కొక్కటిగా వేసేస్తూ ఉండండి, నేను చూసుకుంటా. మంచి కలర్ కూడా వచ్చేసింది చూడండి. అంతే కదా? కాశ్మీరీ మిర్చి మహిమ. మహిమ, అవును కరెక్టే. రెడ్డిష్గా ఉంటుంది కదా. ఓకే, అయిపోయినట్టేనా? తీసేనా? తీసే. సో మీకు కాబోయే హస్బెండ్కి వంట రావాలి అలాంటి రూల్స్ ఏమైనా పెడుతున్నారా మీరు? అలాంటిది ఏం లేదు. ఏం లేదా? నాకు వచ్చి కదా చాలు. చాలా బెస్ట్ అసలు అది. రాకపోతే కొంచెం టెన్షన్, మనకు వచ్చేస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం లేదు, అయినా అవుటింగ్ అవి ఉంది కదా. చాలా కష్టపడి చేశానండి మీకోసం ఎస్పెషల్లీ. కదా. చీజ్ పొటాటో నగెట్స్ యమ్ యమ్. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. చీజ్ పొటాటో నగెట్స్ తయారీ విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్ మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, కాశ్మీరీ కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, బ్రెడ్ పౌడర్, తురిమిన చీజ్, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలపాలి. కార్న్ఫ్లోర్లో మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఆలు మిశ్రమాన్ని నగెట్స్ లాగా చేసుకోవాలి. ఆపై వీటిని కార్న్ఫ్లోర్లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ పొటాటో నగెట్స్ రెడీ. చీజ్ పొటాటో నగెట్స్ టేస్టింగ్ టైం. సో ఎస్, ఈవినింగ్ టైం స్నాక్ చాలా బాగా సెట్ అవుతుంది. తీసుకోండి మీరు కూడా. కలర్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగా ఏదన్నా మనకు డిప్ ఉంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. సాస్తో తిని టమాటా కేచప్ బాగా చేశారు. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకుని మనం పిల్లలకి ఇంట్లోనే పెట్టేసుకుంటే బెస్ట్ ఉంటుంది, బయటకు వెళ్ళకుండా. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చక్కటి వాసనతో ఉండే కొత్తిమీరని మనం కూరల్లో రకరకాలుగా వాడుకుంటూ ఉంటాము. కొత్తిమీరని రసంలాగా చేసుకుని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. లివర్ని డీటాక్సిఫై చేసే గుణం దీనికి ఉంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ ఏం చేసి చూపిస్తున్నారు? వామాకుతో పరోటా చేస్తున్నాను. వామాకుతో Yes. అంటే ఆకు మనకు తగులుతూ ఉంటుందా? అంటే ముక్కలు ముక్కలుగా చేసి వేస్తాం. తింటూ ఉంటే అక్కడక్కడ మనకు పంటికి తగులుతూ ఆ వామాకు ఘాటు తెలుస్తూ ఉంటుంది. సో అంటే పరోటాలో చాలా రకాలు చేసుకున్నాం. ఇలా కొంచెం ఘాటుగా ఉండే ఆకుకూరలతో కూడా చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో అలా నేను ట్రై చేశాను, చాలా బాగా వస్తుంది. ఓకే, విన్నారు కదా, వామాకు పరాటా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వామాకు పరోటాకు కావాల్సిన పదార్థాలు: వామాకులు 4, గోధుమ పిండి 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, అల్లం చిన్న ముక్క, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. వామాకు పరాటాకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. రాజుగారు స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఆకులు చూడడానికి భలే బాగున్నాయి, ఫ్రెష్గా. సో దాన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నామండి. ఈ వామాకు చాలా ఈజీగా మనం ఇంట్లో పెంచుకోవచ్చు అండి. చిన్న కొమ్మ తెచ్చి ఇలా కొమ్మ పెట్టేసినా వచ్చేస్తుంది, హాయిగా వచ్చేస్తుంది. అలాగే మా ఇంట్లో పెట్టాను, చక్కగా వచ్చేసాయి అవి. ఓన్లీ థింగ్ ఏంటంటే అది కొంచెం నీరెండలో పెట్టాలి, అంటే మరీ ఎండలో పెట్టకుండా కొంచెం నీడలో పెడితే బాగుంటుంది. మీరే చేస్తారండి అలాగా? మేము కూడా ఇంట్లో అలా కత్తి పట్టి ట్రై చేస్తుంటాం, షెఫ్లా చేయడానికి ఇలా చిక్ 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 అని. ఆ కటింగ్కి ట్రై చేస్తూ ఉంటే వస్తుంది. ఓకే, గోధుమ పిండి. ఎస్. దీంట్లో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వామాకండి. గుమ గుమ. అది అలా వామాకు అలా ముట్టుకుంటేనే మనకు దాని వాసన తగులుతూ ఉంటుంది. చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇవి కూడా చిన్నగా తరిగా, కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేస్తే ఇలా కొంచెం ఇలా మెరుపుతూ కలిపితే ఏంటంటే ఆ వామాకులో ఉన్న కొంచెం ఆ వాటర్ అనేది కూడా పిండికి బాగా తగులుతుందండి. సో ఆ రుచి అనేది మారిపోతుంది అప్పుడు. దీన్ని బెంగళూరు కర్పూరవల్లి అంటారు వాళ్ళు. ఓకే, ఈ ఆకుని, బికాజ్ ఆ స్మెల్ అలా వస్తుందని. అంటే ప్రాంతానికి స్మెల్ వస్తుంది కదా, కొంచెం నీళ్ళు కావాలి, వాటర్ కావాలి. పరోటా పిండిలో మనం కలిపేసుకోవాలి కొంచెం గట్టిగా. ఇది ఒత్తుకునేప్పుడు కొంచెం మందంగా ఒత్తుకుంటామండి. అవును, బికాజ్ అందులో ముక్కలు ఉన్నాయి కదా, అల్లం ముక్కలు, వామాకు ముక్కలు. ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా మనం టిఫిన్ బాక్స్లో చేసి తీసుకెళ్తే అయిపోయి. సో రుచి ఏమాత్రం తగ్గదండి. సో కొంచెం చల్లారిన రుచి అలాగే ఉంటుంది. ఎప్పుడైనా అంటే మనం ట్రావెల్ చేసేప్పుడు కూడా ఇవి క్యారీ చేయొచ్చు. అవును. సో ప్లేన్ దానికన్నా కొంచెం ఏదన్నా డిఫరెంట్ ఆ టేస్ట్లో ఉంటే మనకు బాగుంటుంది తినేప్పుడు కూడా. చల్లగా ఉన్నా ఏం ప్రాబ్లం లేదు, రుచులు అలాగే ఉంటాయి. ఇలా చేసాక కొద్దిగా నానాలా అండి? కాసేపు అండి, ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా పైన ఏదైనా క్లాత్ కప్పేసి పక్కన పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. లేదు అనుకున్నా అప్పటికప్పుడు అలా కలిపేసి మనం చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం బాగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో రసం అంతా దిగుతుంది. ఎస్. ఒక 5 minutes పక్కన పెడతాం. కాసేపు అలా పక్కన పెట్టేసి అప్పుడు మనం పరోటా రెడీ చేసుకుందాం. సో ఈలోగా మనకి ఇది వేడవుతూ కూడా ఉంటుంది. ఓకే ఓకే, అయిపోయింది కదండి? అయిపోయిందండి, చేసేసుకుందాం మనం. సో పరాటా అనేసరికి కొద్దిగా లావుగా ఉంటుంది.
మామూలు చపాతీ కన్నా కొంచెం మందంగా. ఎస్. అండ్ ఇందులో ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకొంచెం పొడిపిండి వేసేసుకున్నాం. సో వెన్నతో రెండు వైపు కాల్చేసుకోవాలి. పరాటా అంటేనే వెన్న వెన్న ఉండాల్సిందే, ఉండాలి, దాంతోనే మజా. దీనికైతే అసలు యాక్చువల్లీ మనం ఒక పెరుగు ఉంటే సరిపోతుందేమో, ఏం అక్కర్లే కదా. బాగా అలా మంచిగా అలా గిల్ల కొట్టేసుకొని కొంచెం క్రీమీ టెక్స్చర్లో, సో అప్పుడు రోటీ ఎలా వచ్చినప్పుడు ఫుల్గా దాన్ని అతుకుపోతుంది. సో అప్పుడు సూపర్గా వస్తుంది. బికాస్ దీంట్లో ఆల్రెడీ ఒక ఘాటు, ఒక ఫ్లేవర్ ఉంటుంది. నార్మల్లీ పరాటాలో ఒక పచ్చడి అంటే ఆవకాయ ఏదో పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటారు. దీనికి అక్కర్లేదు, అన్ని దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టు ప్లెయిన్ కర్డ్ తీసేసుకుంటే సో దీంట్లో ఉన్న రుచులన్నీ కూడా ఆ పెరుగుతో పాటు ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది. ఓకే, అది కొన్ని బటర్ వేస్తేనే బాగుంటాయండి, లేకపోతే దానికి ఆ రుచి రాదు. ఏ రుచి రావాలో అది రాదు. ఓకే, సో దీన్ని మనం రెండో వైపు కూడా సేమ్ అలాగే వామాకు ఘాటు తెలుస్తుంది, అంటే కొంచెం వేడి తగులుతా ఉంది కదా దానికి. బాగుంది, కొంచెం కొంచెం పొంగుతోంది కూడా చూడండి. అవునండి, లైట్గా, అంటే కొంచెం మనం మందంగా చేసుకున్నాం కదా, లైట్గా అలా పొంగుతూ ఉంటుంది. సో అలా నొక్కుతూ ఉండాలి. ఎస్. సో చాలా మంది ఏంటంటే పరోటా ఇలా వేడివేడిగా పక్కన తీసేసుకుని దానిపైన కూడా ఇంత మక్కన అలా వేసేసుకుంటారు. అలాగే తినాలండి అసలు. యాక్చువల్లీ ఇలాంటిది ఒక్క పరాటా చేసుకుని దాని మీద మక్కన్న ఆయన అన్నట్టు కొంచెం వెన్న అలా వేసుకుని పైన తింటే ఉంటుంది. యమ్ యమ్. ఓకే, సో అటువైపు కూడా కొంచెం వేగితే మనం తీసేసుకోవచ్చు. అలా ఒక్కటి మక్కన వేసుకుని తింటే పర్లే, కానీ ఓ డజన్ వేసి తింటే కష్టం. కానీ చాలా కష్టం, చాలా కష్టం. బట్ తినలేరు. ఇది కొంచెం పరోటా అనగానే కొంచెం హెవీగానే ఉంటుంది. హెవీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకుంటుంటే, ఎందుకంటే చాలా మంది కూడా ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటారు బామ్మకు. అవును, 4 ఆకులు అలా తెచ్చేసుకొని చేసుకుంటే ఒక కొత్త పరోటా రెడీ. బాగుంది, మా ఇంట్లో ఉంది కాబట్టి నేను కూడా ట్రై చేస్తా. ఓకే, మామూలుగా వామాకు బజ్జీలు లేకపోతే అవి ఎక్కువ చేసుకుంటాం. ఓకే, తీసేసుకుందాం. ఓకే, దీన్నే కొంచెం గార్నిష్ చేస్తున్నాను. దీన్నే మాకు ప్రెజెంట్ చేస్తారా? ఎస్. సూపర్. ఓకే, సో ఇలా 2 తీసుకుందాం పొడుగ్గా. ఓకే, సో ఒక చిన్న డాల్ అలా చేస్తానండి. రెండు జడ్ల సీత. ఓకే, ఇది జడ్ల కుచ్చులు. అంటే ఆయన చెవులు పెట్టకుండా కవర్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్యారెట్తో కళ్ళు, ముక్కు. అంతకుముందు జెల్లో పూలు పెట్టాలి కదండి. ఓ ఓకే, హౌ నైస్. అసలు దేని నుంచైనా బాగా చేస్తారా మీరు? సో కలర్ బాగుంటుంది క్యారెట్లో తీసుకుంటే. అలాగే మీరు చెప్పినట్టు ఐస్ కూడా వచ్చేసి దీంట్లోనే క్యారెట్లోనే పెడదాం. కళ్ళు, సూపర్. ముక్కు
కంటి లోపల కంటి పాప టైప్లో. ఓకే, చాలా చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఓకే, వామాకు పరోటా రెడీ. చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందో? ఇలా ఇస్తే ఎవరు తిన్నారు చెప్పండి? పిల్లలు కూడా లట్ట లాగిచ్చేస్తారు. మనం ట్రై చేద్దాం. వామాకు పరోటా తయారీ విధానాన్ని మనం సర్చ్ చేద్దాం. వామాకు పరోటా తయారీ విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, తరిగిన వామాకులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెంగా తీసుకుని పరాటాల్లాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, వామాకు పరాటాలు రెడీ. పరాఠా టేస్టింగ్ టైం వచ్చి. సో తీసుకోండి. మీరు అన్నట్టు దీన్ని బుగ్గల నుంచి తిందామా? ఎస్, వామాకు ఘాటు, దాంతోపాటుగా దాంట్లో వేసుకున్నాం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా చిన్న కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఆ ఘాటు తెలుస్తుంది. కొంచెం ఆ లైట్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. లోపల మీరు అన్నట్టు దాంట్లో క్రంచీనెస్ తెలుస్తుంది అది, అండ్ డిఫరెంట్గా ఉందండి ఈ పరాఠా. థ్యాంక్ యూ. కావాల్సి దీంట్లోనే ఉల్లిపాయ కావాల్సి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైన్ చాప్ చేసుకుంటే ఆ ఘాటు అంటే మీరు చెప్పినట్టు కొద్దిగా క్రంచీగా తగులుతూ అలా కూడా బాగుంటుంది. కావాల్సి వేసుకోవచ్చు. కానీ ఇందులో వామాకే డామినెంట్ గా ఉంది. ఎస్, బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, డిఫరెంట్ టేస్ట్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఇలా సింపుల్గా వచ్చే కడుపు నొప్పికి అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. అదేంటి అంటే, కొద్దిగా ఇంగువ తీసుకొని కాస్త గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని ఒక గ్లాస్ కనుక తాగినట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇవాళ చేసిన వంటలన్నీ టేస్టీగా ఉన్నాయి. మరి పోషక విలువల సంగతి ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. మనం చూసిన పచ్చడి సొరకాయ పెసరపప్పు పచ్చడి. సో ఇది కూడా పచ్చడి అనగానే మనము రోటి పచ్చడి కాబట్టి దీనిలో ఉన్నవి ఇంగ్రీడియంట్స్ కనుక కరెక్ట్గా ఉంటే మనకి ప్రిపరేషన్ కూడా ఏమి పెద్దగా ఉండదు కాబట్టి ఒక సింపుల్ గుడ్ ప్రిపరేషన్ లాగా తయారవుతుంది. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే సొరకాయ పెసరపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సొరకాయ మనకి పచ్చడి చేసినప్పుడు దానికి ఒక బల్క్ అనేది ఇస్తుంది, ఎందుకంటే అందులో క్యాలరీ డెన్సిటీ అసలు ఏముండవు, న్యూట్రియంట్స్ కూడా పెద్దగా ఉండవు, ఎక్కువ వాటర్ వెజిటబుల్ కాబట్టి బల్క్ ఎక్కువ క్వాంటిటీ అనేది ఇస్తుంది. పెసరపప్పు మనం యాడ్ చేసినప్పుడు ఒక ఈజీలీ డైజెస్టబుల్ సింపుల్ మనం పప్పు యాడ్ చేస్తాం కాబట్టి ఎంత చిన్న పిల్లలకైనా కూడా మనం ఇది పెట్టచ్చు. ఓన్లీ చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ కారం అనేది లేకుండా ఉంటే వాళ్ళది డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది, చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఎంత తక్కువ కారం కావాలంటే అంత తక్కువ కారం వేస్తే మంచిది. చాలామంది చూస్తూ ఉన్నాము ఈ మధ్య పిల్లలు పేరెంట్స్ తినే అంత కారం చాలా యంగ్ చిల్డ్రన్ ఆల్మోస్ట్ 1 year 2 year పిల్లలు కూడా తినిపిస్తూ ఉన్నారు. అదొక రాంగ్ ప్రాక్టీస్. వాళ్ళ డెలికేట్ జిఐని మనం హర్ట్ చేసినట్టు, చిన్నప్పటి నుంచే హర్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇదొక సింపుల్ పచ్చడి, రోటి పచ్చడి, మన ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి సర్టన్లీ మన డైట్లో రెగ్యులర్గా కూడా నిలవ పచ్చడి కంటే ఇట్లాంటి పచ్చడి మన రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ నువ్వుల పచ్చి పులుసు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం క్విక్గా వెజిటబుల్స్ లేనప్పుడు చింతపండుతో చేసే ఒక రెసిపీ. ఇందులో నువ్వులు యాడ్ చేశారు అడిషనల్ ఇంగ్రీడియంట్ లాగా. నువ్వులు ఎప్పుడు కూడా ఒక వెజిటబుల్ ప్రిపరేషన్కి కానీ ఒక స్వీట్కి కానీ యాడ్ చేసినప్పుడు దానిలో ఉన్న స్పెషల్ న్యూట్రిషన్ హై డెన్స్ న్యూట్రిషన్ వాల్యూ అనేది తీసుకొస్తుంది. నువ్వులు ఎప్పుడూ కూడా మంచివి, మన బాడీకి గట్టిదనాన్ని ఇస్తాయి. అంటే మెయిన్గా అందులో కాల్షియం ఉంటుంది. సో కాల్షియం మన బోన్ స్ట్రెంగ్త్, బోన్ హెల్త్కి ఎంత అవసరమో అది మనము లైఫ్ లాంగ్ గమనిస్తూనే ఉంటాము. యంగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి
ఓల్డ్ ఏజ్ వరకు మనకి ఒక సింగిల్ న్యూట్రియంట్ ఏదైతే ఇంపార్టెంటో అది కాల్షియం. సో మన డైట్లో రీప్లెనిష్ అయితేనే మన బోన్స్ కూడా లైఫ్ లాంగ్ స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి ఎస్పెషలీ ఫస్ట్ 25 yearsలో మ్యాక్సిమం ఇంటేక్ అనేది మనం తప్పకుండా ఉంచాలి. సో మన పిల్లలకి కానీ మన యంగ్ జనరేషన్కి మనము పాలు తాగట్లేదు, పెరుగు తినట్లేదు అన్నప్పుడు తప్పకుండా వాళ్ళ డైట్లో నువ్వులు కనుక మనం రెగ్యులర్గా యాడ్ చేస్తూ ఉంటే సమ్ అమౌంట్ ఆఫ్ న్యాచురల్ డైటరీ కాల్షియం అనేది వాళ్ళకి దొరుకుతుంది. ఈ రెసిపీలో చింతపండు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని నుంచి వచ్చే కొద్దిపాటు విటమిన్ సి మాత్రమే మనకి దొరుకుతుంది. కాకపోతే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విటమిన్ సి ఎప్పుడు కూడా ఒక హీట్ సెన్సిటివ్ న్యూట్రియంట్ కాబట్టి త్వరగా ఇవాపరేట్ అయిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేస్తే ఏ ఫుడ్లోంచి అయినా కూడా అది ఇవాపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదొక ఇంట్రెస్టింగ్ రెసిపీ, సర్టన్లీ అప్పుడప్పుడు మన డైట్లో ఇది ఉండాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ వామాకు పరాఠా. సో మనం పరాఠాస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటున్నాం కాబట్టి ఈ మధ్య దాన్ని ఒక హెల్దీ ఇంట్రెస్టింగ్ వేరియేషన్ ట్విస్ట్ అడిషనల్ హెల్త్ బెనిఫిట్ తీసుకురావాలన్నప్పుడు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. వామ్ ఆకు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంది కాబట్టి దానిలోంచి వచ్చే యాంటీ గ్యాస్ ప్రాపర్టీస్ మెయిన్గా ఉంటాయి. స్టమక్లో ఏమి డిస్టర్బెన్సెస్ ఉన్నా, బ్లోటింగ్ ఎక్కువ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పొద్దున్న తిన్న తర్వాత స్మాల్ క్వాంటిటీ తిన్నా కూడా సాయంత్రంకి ఉబ్బరంగా ఉంటుందని. అలాంటివి ఇష్యూస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఇలా చపాతీలో వేసుకోవచ్చు, లేకపోతే వామాకుని కాచేసి టీ లాగా కూడా తీసుకుంటే, డికాషన్ లాగా తీసుకుంటే కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో గోధుమ పిండి ఉంది. గోధుమ పిండి మనకి ఎప్పుడు కూడా పీచు పదార్థం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే దానిలో జొన్న పిండి కానీ రాగి పిండి కానీ యాడ్ చేసుకుంటే దాన్ని కూడా ఎక్స్ట్రీమ్లీ నరిషియస్గా తయారు చేసినట్టు అవుతుంది. స్పెసిఫిక్గా పిల్లల్ని ఇది తిను అని చెప్పనవసరం కూడా అన్నీ మిక్స్ చేసి ఇచ్చినట్టు అవుతుంది. సో సింపుల్ రెసిపీ బట్ వెరీ గుడ్ రెసిపీ. మనం చూసిన రెసిపీ చీజ్ పొటాటో నగ్గెట్స్. ఇదొక పాపులర్ స్నాక్. ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్గా చూస్తే చీజ్ అండ్ పొటాటోస్ ఉన్నాయి. పొటాటోస్ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఎన్ని గ్రాములు తీసుకుంటామో అన్ని క్యాలరీస్ స్ట్రేట్గా క్యాల్కులేట్ చేసేయచ్చు. సో 100 గ్రాములు ఉంటే 100 క్యాలరీలు వస్తాయి. చీజ్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, 50% ఫ్యాట్ ఉంటుంది. అంటే మనం 50 గ్రాములు తీసుకుంటే అందులో 25 grams మనకి ఫ్యాట్ వస్తుంది. అది కూడా మిల్క్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ వస్తుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అంతా కూడా కొలెస్ట్రాల్ లాగా కన్వర్ట్ అవుతుంది, బాడీలో అక్యుములేట్ అవుతుంది. కాబట్టి మనం ఎంత తక్కువ తీసుకోవాలంటే అంత తీసుకోవాలని అడ్వైస్ చేస్తూ ఉంటాము. అఫ్కోర్స్ ఈ రెసిపీకి అవన్నీ వర్తించవు, ఎందుకంటే ఎట్లాగూ మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఒక క్యాలరీ డెన్స్, ఫ్యాట్ డెన్స్ రెసిపీ కాబట్టి ఒకేజనల్గా ఎప్పుడైనా ఒకసారి బాగా పిల్లలు గొడవ చేస్తున్నారు అన్నప్పుడు చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నిద్ర వల్ల ఉన్నటువంటి ప్రయోజనాల గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మన ఆరోగ్యం బాగుండాలంటే చక్కగా నిద్రపోవాల్సిందే. ముఖ్యంగా కాసేపు నిద్రపోయి లేచినట్లయితే తిరిగి మన శరీరం పునరుత్తేజితం అవుతుంది. ముఖ్యంగా మెదడు తిరిగి శక్తిని పుంజుకుంటుంది, చక్కగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవక్రియలు కూడా వేగవంతం అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు రోజుకి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయినట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, ఇవాళ వంటలు కూడా ఎప్పట్లాగే చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, మరి మీరు కూడా ఈ వంటలను ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.